ఈరోజు అవినీతి అక్రమాలపైన మాట్లాడినటువంటి మాటలకు ఏం సమాధానం చెప్తారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన బాధ్యత ఉందంటున్నాం. కవిత మాటల్లో సిరిసిల్ల సిద్దిపేట కలెక్టర్లో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడింది. తెలంగాణ కోసం పోరాటంలో అమరులైనటువంటి అమర జ్యోతిలో కూడా అక్రమాలు జరిగినాయి. అంబేద్కర్ గారి విగ్రహం కానీ సచివాలయం కానీ ఈ విధంగా మేము మొదటి నుంచి చెప్తున్నది ఈరోజు వాస్తవం చెప్పి నీ ప్రభుత్వంలో భాగస్వామి కుటుంబంలో భాగస్వామి అయినటువంటి కవిత చెప్పిన మాటలకి ఈరోజు సమానం చెప్పేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ఉందా లేదా తెలంగాణ సమాజం కోరుతున్న వేళ సమాజం చెప్పండి అంటున్నాం. కనీసం కవిత కన్నీళ్లతోని ఇన్ని రోజులుగా మీపై ఆరోపణలు చేస్తుంది. కనీసం ఈ కవిత కన్నీళ్లతో మాట్లాడినటువంటి దానికన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి నిజాలు చెప్తారని చెప్పండి. వాస్తవాలు జరిగిన అవినీతి అక్రమం తప్పైందని చెప్పి తెలంగాణ సమాజానికి మరి వేడుకుంటారని చెప్పినటువంటి భావన మాలో ఉంది.